రౌతు శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. దహేగాం మండలం కర్జీ గ్రామానికి చెందిన రౌతు శంకర్ ఇటీవలే పరమపదించారు. ఈ రోజు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు రాపర్తి ధనుంజయ్, బక్కన్న, సంజీవ్, మల్లగౌడ్, దామోదర్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గౌడ్, బాపు, రోషన్, లక్మాజీ, శంకర్, సంజీవ్, మహేష్, మల్లేష్, మధుకర్, తిరుపతి, కృష్ణ, ముత్తయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు. అరచేతిలో ప్రాణం పెట్టి ఓర్రే దాటలిసిందేనా? పాలకుల మాటలు నీటి మూటలేనా? నేటికి పరిష్కారం కాని కిరిడి గ్రామ రోడ్డు సమస్య నూతన ప్రభుత్వంలోనైన సమస్య పరిష్కారమయ్యేనా? వాంకిడి మండలం కిరిడి గ్రామానికి స్వతంత్రం వచ్చిన రానటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలు వస్తే బయటికి ప్రజలు రాని పరిస్థితి. మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయండి అని 3 సంవత్సరాల క్రితం 500 మంది గ్రామస్తులతో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన కూడా జిల్లా అధికారులలో, ప్రజాప్రతినిధులలో చలనం లేదు. పాలకులు మారిన, ప్రజాప్రతినిధులు మారిన మా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఊరి మధ్యలో ఉన్న ఓర్వే వరదతో ప్రవహిస్తుంది. ప్రజలు ఊరికి రావాలన్న, విద్యార్థులు పాఠశాలకు రావాలన్న ఆ ఓర్వెను అరచేతిలో ప్రాణం పెట్టి ఓర్వే దాటి రావలసిందే. మండల ప్రజాప్రతినిధులు వచ్చి హామీలు ఇచ్చి మరిచిపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కిరిడి గ్రామానికి రోడ్డును మంజూరు చేయాలని కోరుతున్నాను. దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి. अबे पॉइंट अटन जाए तो दवाई का क्या हम अबे पॉइंट వాంకిడి మండలం కిరిడి గ్రామంలో ఇది ఒక వాగుల కల్పించినటువంటి ఒర్రే. ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలకి గ్రామం అంతా స్తంభించినటువంటి పరిస్థితి. అంటే ఊరు మధ్యలో ఉన్నటువంటి ఒర్రేది. పాఠశాలకు విద్యార్థులు రావాలన్నా, ఊర్లో జనాలు ఏదైనా పని మీద రావాలన్నా ఆ ఒర్రే దాటాల్సిన పరిస్థితి. కానీ ప్రజాప్రతినిధుల అధికారులు ఈరోజు పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపించి ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కిరిడి గ్రామానికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 26వ వార్డు మంద కొమురమ్మ నగర్ కాలనీలో గత 4 రోజుల క్రితం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీకి ఆనుకుని ఉన్నటువంటి దామరకుంట చెరువు కట్ట తెగడం వలన కాలనీ మొత్తం నీట మునగడం జరిగింది. కాలనీ ప్రజలు 48 గంటల వరకు నీట మునిగిన ఇండ్లలోనే ప్రజలు ఉండడం జరిగింది. వారికి సంబంధించినటువంటి నిత్యవసర వస్తువులు, తినుబండరాలు, బియ్యం, వంట సామాగ్రి మొత్తం జరిగింది. ప్రజలు దాదాపుగా 180 కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడం జరిగింది. వారి విషయాన్ని మంద కొమురమ్మ నగర్ వ్యవస్థాపకులు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు గుగ్గిళ్ల పీరయ్య మాదిగి విషయాన్ని ఘనపురపు సేవా ట్రస్ట్ చైర్మన్ ఘనపురపు సుభాషిణి అంజయ్య యాస్టరిస్క్ గారికి తెలపడంతో వారి ట్రస్టు ద్వారా 150 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మనసున్న ఘనపురపు సుభాషిణి అంజయ్య ట్రస్టు పెట్టిన మొదటి రోజే మంద కొమురమ్మ నగర్ కాలనీవాసులకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడంపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఘనపురపు సేవా ట్రస్టు అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మహిళ జిల్లా అధ్యక్షురాలు ఎండి రజియా, జిల్లా సీనియర్ నాయకురాలు రామరాజు పద్మ భూక్యా కైక బానోత్ లక్ష్మి, ఎంఎస్పీ మహిళ జిల్లా అధికార ప్రతినిధి బోడ సుమిత్ర, జిల్లా ఉపాధ్యక్షురాలు గుండెల సరిత, గుంటుక రేణుక, కోళ్ల చంద్రకళ, తప్పెట్ల సౌమ్య, తప్పెట్ల యాకమ్మ, దైద వెంకటమ్మ,
ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండిపాషా మరియు జిల్లా నాయకులు ఈదురు సైదులు, కందిపాటి భిక్షపతి, రావుల సమ్మయ్య, దైవ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.